ఎంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా రక్షించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా రక్షించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నేటికి నాకు ప్రత్యేకాలు కాకుండా కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము మార్చి చదువుకుందాం. జామి దీక్షత వచ్చి నడిపించవలసిందిగా మనం చేస్తాం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను. 2024 సంవత్సరం చివరి నెల పరిశుద్ధ విశ్రాంతి ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో శుభావందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన భాగముగా లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చాలండి ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ పరిశుద్ధ విశ్రాంతి నారదలు మీ బలమైన సంధిని మాకు తోడుగా ఉంచండి. మీ బలిష్టమైన రెక్కల కింద మాకు ఆశ్రయము, కాపుదల, రక్షణ అనుగ్రహించండి. ఇంతవరకు పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా మీరు మహిమ పొందారు. ఇప్పుడు నాయన, మీ జీవం గల మాటలు మీరు ధ్యానిస్తుంటుండగా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నన్ను మీ పాదసందులో మరుగుపరిచి మీ బిడ్డలందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసునామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు యూదయ దేశంలో బెత్లెహేము అనేటటువంటి గ్రామంలో ఆయన జన్మించిన తర్వాత మరి పరలోకము నుంచి దేవదూతలు, దూతకోటి సమూహము, పరలోక సైన్య సమూహము భూమి మీదకి దిగొచ్చాయి. ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు,
ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవుణ్ణి స్తుతిస్తున్నారు, మహింపరుస్తున్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని గాన ప్రతిగానములు చేయుచు వారు దేవుని స్తోత్రము చేయుచుండిరి. మరి ఇక్కడ చూసినట్లయితే సర్వోన్నతమైన స్థలం అంటే ఏదండి? పరలోక రాజ్యం, దేవుని యొక్క నివాసమైనటువంటి పరలోక రాజ్యములో ఏం కలుగుతుందట? దేవునికి మహిమ. ఏమంతకుముందు లేదా దేవునికి మహిమ పరలోక రాజ్యంలో? సర్వోన్నతమైన స్థలంలో ఉన్నటువంటి సర్వోన్నతుడు, మహోన్నతుడు, సృష్టికర్త అయినటువంటి ఆ దేవునికి మహిమ లేదా అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించిన ద్వారా పరలోకములో ఏ విధంగా అయితే దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు, కీర్తి, స్తోత్రములు కలుగుతున్నాయో అదేవిధంగా భూమి మీద ఉన్న ప్రజల ద్వారా ప్రభునందు విశ్వసించి ప్రభుని హృదయంలో చేర్చుకొని జీవితాన్ని మార్చుకున్న ప్రజలందరి ద్వారా పరలోకమందు ఏం కలుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. పరలోకం నిత్యము రాత్రింబగల అనకుండా ఆ దూతకోట సమూహం ఏం చేస్తుందండి? దేవుణ్ణి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని స్తుతిస్తున్నాయి. ఎల్లప్పుడూ దేవునికి పరలోకంలో మహిమ కలుగుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించిన తర్వాత భూలోక నివాసులందరూ కూడా ఆయన నమ్ముకుంటు ద్వారా, ఆయన వాక్యం ద్వారా హృదయాలు శుద్ధి చేసుకోవడం ద్వారా, మారు మనసు పొందడం ద్వారా, రక్షణ పొందడం ద్వారా దేవుడు వారి జీవితంలో చేసిన ఆ మేలు ఉపకారాలను బట్టి దేవుని స్తుతిస్తూ, మహింపరుస్తూ, ఘనపరుస్తూ ఉంటారు. అలాగే భూలోకమందున్న నివాసులందరి ద్వారా పరలోకమందు దేవుని దూతల ఎదుట, దేవుని ఎదుట దేవునికి ఏం కలుగుతుందండి? మహిమ కలుగుతుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు తన బోధలో చెప్తున్నారు, జనులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న నా తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయడు. అలాగే యోహాను సువార్త 15లో చెప్తున్నారు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు, అప్పుడు మీరు నా శిష్యులు అనబడుదురు. దేవుని స్తోత్రం. ఎలా కలుగుతుందండి? పరలోకంలో దేవునికి మహిమ, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఎలా కలుగుతుందంటే నీవు యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా నీ హృదయంలో చేర్చుకొని, నీ జీవితాన్ని మార్చుకొని, మారు మనసు పొంది, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి సొంత రక్షకుడిగా ప్రభుని యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో చేర్చుకోవడం ద్వారా పరలోకమందు మహా సంతోషం కలుగుతుంది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది, ఘనత, ప్రభావాలు ఆరోపించబడతాయని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు నాకు ఎక్కువ మహిమ, ఘనత, ప్రభావములు, కీర్తి, పరలోకమందు నాకు ఎక్కువ సంతోషము కలుగుతుందని ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించిన తర్వాత సర్వోన్నతమైన స్థలంలో దేవునికి ఏం కలుగుతున్నట్టండి? మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది, ప్రభావాలు ఆరోపించబడతాయి. దాన్ని బట్టి పరలోకంలో గొప్ప సంతోషము, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగుతుందని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. మన ద్వారా ప్రభువుకి, అలాగే దేవునికి, పరలోక సమస్తానికి కూడా ఏం కలుగుతుందంటే సమస్త స్తుతియు, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించబడతాయి. దేవునికి మహిమ కలుగుతుందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని గాన ప్రతిగానాలు చేస్తూ దేవుణ్ణి ఆ యొక్క దూతలు స్తుతిస్తున్నట్లుగా, స్తోత్రము చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి భూమి మీద, ఆకాశం కింద ఉన్నటువంటి సమస్త సృష్టిలో ఎక్కడైనా నెమ్మది ఉందా?
సమాధానం ఉందా? శాంతి ఉందా? ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, తల్లిదండ్రులు పిల్లల మధ్య సమాధానం ఉండదు. అలాగే కులతత్వం, మతతత్వం, ప్రాంతీయ తత్వం, అలాగే జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, దేశం మీదకి దేశము లెగుస్తున్నటువంటి దినాలు. అక్రమము విస్తరించిపోవడం వల్ల అనేకుల ప్రేమ చల్లారిపోయిన దినాలు. ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమం, అవినీతి, అపవిత్రత, ఘోరమైనటువంటి దుష్కార్యములు, అనేకమైనటువంటి ఉపద్రవాలు కలిగించేటటువంటి దినాలు. కాబట్టి భూమి మీద ఎవరి ద్వారా సమాధానం కలుగుతుంది? ఆయన సమాధానకర్త. రాయబడి ఉంది కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. సమాధానకర్తయగు అధిపతి. సమాధానానికి ఆయన రారాజై ఉన్నాడు. కాబట్టి సమాధానం ఎవరి ద్వారా కలుగుతుంది? భూమి మీద ఉన్న ప్రతి మనుషుని హృదయంలో, ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో, అలాగే ప్రపంచమంతటా కూడా, ఆకాశం కింద భూమి మీద ఉన్నటువంటి ప్రతి దేశంలో శాంతి, సమాధానము, ప్రేమ, ఐక్యత ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి హృదయాల్లో, జీవితాల్లో, కుటుంబాల్లో ఉండడాన్ని బట్టే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగుతుంది. భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం కలుగుతుందని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారే సమాధానకర్త, సమాధానకర్తకు అధిపతి అయి ఉన్నాడనే సత్యాన్ని భూలోకంలో ఉన్న మనుషులందరూ తెలుసుకొని వారి హృదయాల్లోకి, జీవితాల్లోకి, కుటుంబాల్లోకి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించి అంగీకరించినట్లయితే భూమి మీద ఎక్కడ కూడా యుద్ధాలు జరగవు, భూమి మీద మారణకాండ ఉండదు, హింసాకాండ ఉండదు, ఈ యొక్క వ్యవస్థలు ఏమీ కూడా అక్కర్లేదు. ప్రతి హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నివసిస్తే, ఆయన ఇచ్చే శాంతి, సమాధానం పొందుకుంటే, ఆయనలో ఉన్న ప్రేమను పొందుకుంటే భూమి మీద మనుషులందరూ ఐక్యత కలిగి, సమాధానం కలిగి జీవిస్తారని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ఓ చక్కని మాట ఉంది. యేసు ప్రభువు చెప్తున్నారు, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. చాలండి. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా కాదు. లోకం ఉన్నటువంటి ఏదో శాంతి అని తిరుగుతున్నారు. దేని ద్వారా శాంతి కలగదు. నా శాంతినే నేను మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవుడిచ్చే శాంతి, సమాధానము, దేవుడిచ్చే ప్రేమ, ఐక్యత, సమాధానము ఎలా ఉంటాయంటే, ఏదో ఈ లోకములో ఏవో కొన్ని తీసుకుంటే ద్వారా వచ్చే శాంతి కాదు. కొంతమంది మనశ్శాంతి కోసం సిగరెట్ కాలుస్తుంటారు. కొంతమంది మనశ్శాంతి కోసం నాకు నెమ్మది లేదండి, నాకు మనశ్శాంతి లేదండి, నా పరిస్థితులు బాగోలేదని కొంతమంది మత్తు పానీయాలు తీసుకుంటుంటారు. కొంతమంది మనస్సు బాగోలేదని సినిమాకి వెళ్తుంటారు. ఒక 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు లేదంటే ఒక అరగంట లేదంటే ఒక 3 గంటలు ఇచ్చే సంతోషం కాదు, సమాధానం కాదు దేవుడిచ్చే సమాధానం. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఈ లోకం ఇచ్చినట్లుగా టెంపరరీ శాంతి కాదు. దేవుడిచ్చే శాంతి ఎలా ఉండదండి, అది స్థిరమైనటువంటి శాంతి, వాడబారని శాంతి. ఆయన ఇచ్చే సమాధానము పర్మనెంట్ అనమాట. పర్మనెంట్ పీస్. పీస్ అంటే ఏంటండి? సమాధానము, శాంతి. దేవుని స్తోత్రే. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధిని దర్శించినప్పుడు ఆయన మృతదేహం అక్కడ ఉండదు. దేవదూతలతో చెప్తున్నారు, సజీవుడైన వారిని మృతుల్లో మీరు ఎలా వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు,
వచ్చి చూడండి ఆయన పండుకున్న స్థలము, ఆయన లేచి ఉన్నాడు, ఆయన మీకంటే ముందుగా గలిలయకి వెళ్తున్నాడని సత్యాన్ని శిష్యులకు చెప్పండి అన్నప్పుడు వారు అనుకోనని ఆ సంఘటనకి చాలా భయాక్రాంతులు అయిపోయారు. ఒక పక్క సంతోషము, ఒక పక్క భయము, ఒక పక్క కలవరము. ఈ విధంగా శిష్యులకు ఆ విషయాన్ని చెప్పడానికి పరిగెడుతుంటుండగా యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎదురవుతారు. ఎదురయ్యి మీకు సమాధానము కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక అన్నారు. దేవుని స్తోత్రే. అలాగే 10 మంది శిష్యులు ఆ యొక్క గదిలో యూదులకు భయపడి తలుపులు కిటికీలు వేసుకొని భయాక్రాంతులుగా ఉన్నారు. యూదుల భయం చేత వారు వణికిపోతుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యన ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగునుగాక అని చెప్తున్నారు. దేవుని స్తోత్రే. మన హృదయములో, మన మనస్సులో, మన జీవితాల్లో ప్రతి క్షణము శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని కలుగు చేసేది ఎవరంటే దేవుడు, దేవుని యొక్క వాక్యమే. మీకు సమాధానము కలుగునుగాక అని చెప్తున్నారు. దేవుని స్తోత్రే. అలాగే చూసినట్లయితే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఎంతోమంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. తనకు కలిగిందంతా వ్యయం చేసుకుంది. సంకటం మరింత ఎక్కువైపోయింది. ఒక కట్టిలా, ఒక శవంలా పడి ఉంది. కానీ యేసుని గురించి విన్నప్పుడు ఆమెలో విశ్వాసం కలిగింది. తాకినట్లే స్వస్థత కలిగింది. అప్పుడు ప్రభు అన్నారు, కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానవే పొమ్ము. దేవుని స్తోత్రే. అలాగే చూసినట్లయితే మరి పాపాత్మురాలైన స్త్రీ ఎంతో వేదనతో వచ్చింది, దుఃఖంతో వచ్చింది. ప్రభు యొక్క పాదాల కన్నీటితో కడిగింది, తల వెంట్రుకతో తుడిసింది, ముద్దు పెట్టుకుంది, అత్తర పూసింది. ఆమె కన్నీరు, ఆమె పశ్చాత్తాపం ప్రభు చూశారు. చూసి అంటారు, కుమారి నీ విశ్వాసమే నిన్ను రక్షించాను. ఇందాకేమో స్వస్థపరిచాను, ఇప్పుడేమో రక్షించాను, సమాధానం గలదానవై పొమ్మని అక్కడ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. అలాగే చూసినట్లయితే సమాధానం అనేది రక్షించబడినటువంటి ప్రతి విశ్వాస యొక్క హృదయంలో, జీవితంలో ఉండాలి. సమాధానం లేకుండా విరోధంతో మన హృదయం ఉంటే, ఎదుటివారిని దూషించి, ద్వేషించి, ఎదుటివారి పట్ల మత్సరం కలిగి, అసూయ కలిగి, పగలు ద్వేషాలు కలిగి ఉంటే మన హృదయంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఎక్కడ ఏ హృదయంలో ప్రేమ ఉంటుందో అక్కడ దేవుని సమాధానము విస్తారంగా ఉంటుంది. దేవుని ఆత్మ ఆ హృదయంలో నివసిస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకనే ప్రభు సెలవిస్తున్నారు, నీవు నాకు బలి కానీ అర్పణ కానీ అర్పించడానికి బలిపీఠం మీదకి వచ్చినప్పుడు మార్గ మధ్యంలో నీ సహోదరునితో నీకు ఏదైనా విరోధం ఉన్నట్లయితే మొదట నీవు వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడి నా యొద్దకు వచ్చి అప్పుడు ఆ అర్పణ అర్పించు. అప్పుడు ఆ యొక్క అర్పణ నేను అంగీకరిస్తాను. అందరితో మనం ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. అందరితో మనకి విరోధం ఉండకూడదు, నెమ్మది కలిగి ఉండాలి. అందరితో మనకి ఏముండాలి? ఐక్యత కలిగి ఉండాలి. అందరితో మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు నీ అర్పణనైనా, నీ నైవేద్యానైనా నేను అంగీకరిస్తాను, స్వీకరిస్తాను, నిన్ను దీవించి ఆశీర్వదిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. దేవుని స్తోత్రే. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం చక్కని మాట ఉంటుంది. మనం ఏం చేయాలట? మనం ముందు ఎవరితో సహవాసం చేస్తే మన హృదయాల్లోకి సమాధానం వస్తుంది, అలాగే మనకి దీవెన కలుగుతుంది అంటే అక్కడ యోబు 22:21లో ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల మొదట నీకేం కలుగుతుంది? సమాధానము కలుగును. దేవునితో నువ్వు సహవాసం చేయకుండా, దేవుడు నీవు ఐక్యముగా ఉండకుండా, దేవునికి లోబడకుండా, తగ్గించుకోకుండా, దేవుని హృదయంలో నువ్వు కలిగి ఉండకుండా నీ హృదయంలో మొదట సమాధానము కలుగదు. నీ హృదయంలో సమాధానం కలిగి ఉంటేనే నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు కలిగి ఉన్న సమస్తములో నువ్వు సమాధానము కలిగి ఉంటావని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఆయనతో నీవు సహవాసం చేసినట్లయితే నీకు సమాధానము కలుగును.
అలాగుననే నీకు మేలు కలుగును. మనకి మేలులు కావాలి, మనకు ఆశీర్వాదాలు కావాలి, మనకి దీవెనలు కావాలి. ఇవన్నీ కలిగి ఉండాలంటే మొదట నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. అలాగునే నీకు అన్ని విషయాలైన మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు, సమృద్ధి కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రే. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే సమాధానము ఎవరి ద్వారా కలుగుతుందండి? సమాధానము పరలోకం నుంచి పంపబడిన దైవ కుమారుని ద్వారే. సమాధానకర్తకు అధిపతిని మన హృదయంలో చేర్చుకునే ద్వారానే, క్రీస్తు మన హృదయంలో జన్మించిన ద్వారానే, మనం ఆయనతో సహవాసం చేయటం ద్వారానే మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబంలో, మన సమాజంలో మనకి సమాధానం కలుగుతుంది. అదేవిధంగా మనకి మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు కలుగుతాయని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. దేవుడు ఏం కోరుతున్నాడండి? అందరితో ఏముండాలి? నీకు ఉందా? మనకి అందరితో సమాధానం ఉందా? అందరితో ఎక్కువగా మనకి శత్రుత్వం ఉందా? సమాధానం ఉందా? చెప్పండి. వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, అందరితో నీవు సమాధానముగా ఉండాలి. అందరితో సమాధానమును. రెండోది పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఎదుటి వారి విషయంలో నీకు ఎటువంటి అపవిత్రమైనటువంటి, అన్యాయమైనటువంటి, అక్రమమైనటువంటి ఆలోచన ఉండకూడదు. అందరితో నీవు సమాధానం కలిగి ఉండాలి. రెండోది పరిశుద్ధత. పరిశుద్ధత కలిగి ఉండడం దాని అర్థం ఏంటంటే ఎదుటి వారి విషయంలో నువ్వు పాపము చేయనటువంటి స్థితి నువ్వు కలిగి ఉండాలి. అన్యాయము, అక్రమము, అవినీతి చేయనటువంటి పరిస్థితి నీలో ఉండాలి. కాబట్టి అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. దేవుని స్తోత్రే. ఎవరు చూస్తారు? యథార్థ హృదయవంతులు, యథార్థ హృదయులైన సంధులు, యథార్థవంతులైన ముఖ దర్శనమును చూసేదారు. దేవుని స్తోత్రే. మన హృదయంలో యథార్థత ఉంటేనే ప్రభువుని చూడగలం. యథార్థతలో ఏముంది? విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, సమర్పణ ఉంది, పరిశుద్ధత, పవిత్రత ఉంది, నీతి, యథార్థత, సత్యం ఉంది. కాబట్టి అందరితో మనము సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా, సమాధానం లేకుండా మనం ప్రభువుని చూడలేమని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రే. అలాగే చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి మనం చదివినట్లయితే, కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకొనుడి. చాలండి. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకొనుడి. కాబట్టి మనం ఏ బంధం కలిగి ఉండాలటండి? ఒకరితో ఒకరు ఏ బంధం కలిగి ఉండాలి? ఒకరితో ఒకరు మనం ఎలా ఉంటున్నామంటే, ఒకరి పట్ల ఒకరికి మనము ఈర్ష్యతో ఉంటున్నాం, అసూయలతో ఉంటున్నాం, పగలతో ఉంటున్నాం, ద్వేషాలతో ఉంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత, చాలండి, సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకొనుడి. చాలండి. దేవుని స్తోత్రే. ఏ పిలుపుతో దేవుడు పిలిచాడండి? మనం కొట్లాడుకోవడానిక? ఒకరొకరు ద్వేషించుకొని, దూషించుకొని, ఒకరి మీద ఒకరు అసూయపడి, మత్సరం కలిగి శపించుకోవడానికి దేవుడు మనల్ని పిలవలేదు. కానీ మనం అందరం కూడా, కాబట్టి మనము సమాధానం అనే బంధము చేత నీలో ఉన్న ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే.
మిమ్మల్ని పిలిచిన పిలుపునకు తగినట్లుగా నడుచుకొనుడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. సమాధానం ఉందా మనకి? మొదట మన హృదయంలో సమాధానం ఉందా? మన కుటుంబంలో సమాధానం ఉందా? మన జీవితాల్లో సమాధానం ఉందా? మన చుట్టుపక్కల ఉన్న వారందరితో మనము సమాధానం కలిగి, ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, క్రీస్తును వారి ఎదుట మరి ప్రకాశింపచేసేటటువంటి ఆ మంచితనము, ఆ నీతి, ఆ సత్క్రియలు మనలో ఉన్నాయని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. అలాగే చూసినట్లయితే ఇంకో మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. ఇక్కడ సింపుల్గా నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒక్కడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములలో ఏలుచుండనీయుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మన హృదయంలో ఏలుచుండాలట. క్రీస్తు మనకు అనుగ్రహించిన ఆ యొక్క సమాధానం మనల్ని ఏలాలంట. మన హృదయంలో దేవుని యొక్క సమాధానం ఉండి మనల్ని ఏలుతూ ఉండాలట. కాబట్టి ఎవడైనా తనకు ఇంకొకడు హాని చేసని తెలిసినప్పుడు ఏం చేయాలటండి? ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుచు క్రీస్తు మిమ్మును క్షమించులాగున మీరు కూడా ఒకరినొకరు క్షమించుడి. ఇందు నిమిత్తమే మీరు ఒక్క శరీరముగా పిలువబడి ఉన్నారు. క్రీస్తులో మనందరం ఒకే శరీరంగా ఎందుకు పిలువబడ్డామంటే, ఒకవేళ ఎవడైనా మనకు హాని చేసి ఉండొచ్చు, ఆ విషయం నీకు తెలిసి ఉండొచ్చు. ఆ హాని చేసిన వారి విషయంలో మనం ఏం చేయాలటండి? సహించుకోవాలట, క్షమించుకోవాలట. క్రీస్తు మన హృదయంలో తన ఆత్మ ద్వారా ఉంచినటువంటి ఆ సమాధానాన్ని మనం ఏం చేయాలట? కాపాడుకొని ఆ క్రీస్తు సమాధానము మనల్ని ఏలుచున్న విధంగా, మనల్ని నడిపిస్తున్న విధానంగా మన జీవితాలు ఉండాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం మారు మనసు పొందామా? మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టామా? యేసుక్రీస్తు ప్రభువును మన సొంత రక్షకుడిగా మన హృదయంలో చేర్చుకొని మన జీవితాన్ని మార్చుకున్నామా? అలా ఉన్నట్లయితే ఆయన మన హృదయంలో ఉండి అందరిని ప్రేమించే విధంగా, అందరిని క్షమించే విధంగా, అందరి పట్ల దీర్ఘశాంతం చూపించే విధంగా, అందరి మేలు కోరే విధంగా, అందరి ఆశీర్వాదం, అందరి దీవులు, అందరి సమృద్ధి కోరే విధంగా మన దేవుడు నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే దేవుడు అందరి మేలు కోరుతున్నాడు, అందరి ఆశీర్వాదం కోరుతున్నాడు దేవుడు, అందరి సమృద్ధి, అందరి క్షేమము, అందరి సౌఖ్యం కోరుతున్నాడు దేవుడు. మనం దేవుని నమ్మేమంటే, మనలోకి దేవుని ఆత్మ ఉందంటే, దేవుని సమాధానం మనల్ని ఏలుతుందంటే, మనము కూడా అదే విధంగా ఆ క్రీస్తునకు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండి మన తోటి వారిని మనం ప్రేమిస్తాం, క్షమిస్తాం, సహించుకుంటాం, ఓర్చుకుంటాం, వారి పట్ల, వారి రక్షణ పట్ల శ్రద్ధ కలిగి ఉంటాం, దేవునికి అన్ని విషయాలు కూడా లోబడి ఉంటాం. దాని ద్వారానే సర్వోన్నతమైన స్థలంలో ఏం కలుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది నిన్ను బట్టి. చూడు, మన పిల్లలు బాగా చదువుతున్నారు అనుకోండి, ఎటువంటి చెడు స్నేహాలు లేకుండా ఆ దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నారు అనుకోండి, మంచి క్రమశిక్షణలో, మంచి శిక్షణలో వారు పెరుగుతున్నారు అనుకోండి, వారిని బట్టి మనకు సంతోషం, ఆనందము, మనకి ఘనత, మనకి పేరు కలుగుతుందా లేదా? కలుగుతుంది. అలాగే మనం దేవునికి అన్ని విషయాలు మనకు లోబట్టు ద్వారా, తగ్గించుకోవడం ద్వారా, దీన మనస్సు కలిగి ఉండటం ద్వారా, ప్రతి పరిస్థితిలో కూడా దేవుని మీద ఆధారపడి పాలముంచినా నీట ముంచినా ప్రభువా నీవే, నిన్నే నేను శరణజొచ్చున్నాను, నీ చిత్తము, నీ ఇష్టము, నీ సంకల్పము, నీ ప్రణాళిక ప్రకారంగా నా జీవితం నడిపించు, నేను నిమిత్త మాత్రుని, నాలో ఏమీ లేదని మనం అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడినప్పుడు, అలా తగ్గించుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అలాగే విధేయత చూపించిన వారిని దేవుడు గణపరుస్తాడు, వర్ధిల్లింప చేస్తాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. అలాగే చూసినట్లయితే మరి చివరిగా ఒక మాట, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
23వ వచనం చూడండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచబడును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఇక్కడ చూసినట్లయితే పౌలు గారు చివరిగా ఆ తెస్సలోనికలకు రాసిన పత్రికలో వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఏంటట? సమాధానకర్తయగు దేవుడి మిమ్మును సంపూర్ణంగా చేసి. సమాధానకర్తయగు దేవుడే మమ్మల్ని ఏం చేస్తాడటండి? అన్ని విషయాల్లో మనల్ని సంపూర్ణంగా చేసి పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు మీ జీవమును మీ శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండినట్లు కాపాడబడును గాక. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రెండో రాకట్లో మళ్ళా వచ్చేసరికి మనం ఎలా ఉండాలటండి? ఆ సమాధానకర్తయగు దేవుడే మనల్ని సంపూర్ణంగా చేసి ఆ దేవుని ఎదుట నిలవబడ్డానికి తగిన శక్తిని, సామర్థ్యాన్ని, పరిశుద్ధతను, సమాధానంతో నింపట ఏం చేస్తాడటండి? పరిశుద్ధపరచును గాక. అలాగే మీ ఆత్మయు, రెండోది మీ జీవమును, మూడోది మీ శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగాను సంపూర్ణముగా ఉండినట్లు కాపాడబడును గాక. దేవుని స్తోత్రం. సమాధానకర్తగా అధిపతి ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టాను. ఎక్కడి నుంచి మనం నేర్చుకోవాలంట? ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? శిశువుగా పుట్టాడు. ఆయన పుట్టికి మన పుట్టికి తేడా ఉందా లేదా? మన పుట్టుకలో పాపం ఉంది. తల్లి గర్భంలో పడ్డమే పాపము. అలాగే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అటు జన్మతః పాపము, ఇటు కర్మతః పాపము ఉంది. కాబట్టి శిశువుగా పుట్టాడు అంటే చూడండి, ఆయన పుట్టుకలో కూడా ఏముంది? పరిశుద్ధత ఉంది, పవిత్రత ఉంది. నీతిగా, యథార్థంగా, సత్యంగా జీవించాడు. స్వచ్ఛమైన జీవితాన్ని జీవించి చూపించాడు. మనకు ఆయనే మార్గముగా, ఆయనే సత్యముగా, ఆయనే జీవముగా ఉండినట్లు, భూలోకం నుంచి పరలోకానికి ఒక నిచ్చెనగా ఉండినట్లుగా శిశువుగా జన్మించాడు. యవనుడిగా మరణించాడు. మృత్యువును జయించి తిరిగి లేచాడు. ఆత్మస్వరూపుడిగా నిరంతరం నిత్యము జీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆదిను అంతమునై ఉన్నవాడు, ఆల్ఫాయు ఒమేగా ఉన్నవాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, యుగ సమాప్తి వరకు కూడా మనతో ఉండేటటువంటి వాడు. దేవుని స్తోత్రం. మనతో ఉండేవాడు, మనలో ఉండేవాడు, మనల్ని పరలోకానికి చేర్చేటంత వరకు ఆయన భుజముల మీద మన రాజ్యభారాన్ని ఉంచుకున్నటువంటి ప్రభు. దేవుని స్తోత్రం. శిశువుగా పుట్టాడు. ఆయనలా మనం పుట్టలేం. అంత పరిశుద్ధమైన పుట్టుక మనకు లేదు. పాపులమే. కాబట్టి పుట్టుకలో కూడా పాపము లేకుండా, జీవితంలో కూడా పాపము లేకుండా, పాపానికి జీతమైన మరణాన్ని జయించే శక్తి, సామర్థ్యం కలిగిన వాడిగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఆయన జీవితాన్ని లోకంలో ఉన్న మనుషులందరికీ మాదిరిగా చూపించాడు. ఆయన ఏది బోధించాడో అది చేశాడు, ఏది చేశాడో అదే చెప్పాడు. దేవుని స్తోత్రం. కాబట్టి సమాధానకర్తయగు అధిపతి. నీనా మన జీవితంలో, మన కుటుంబంలో సమాధానం ఉందండి? సొంత భార్యాభర్తల మధ్య సమాధానం ఉండట్లేదు. సొంత అన్నదమ్ముల అక్కచెల్లి మధ్యలోనే సమాధానం ఉండట్లేదు. సొంతంగా ఉన్న రక్తంలో ఇరుగు పొరుగు వారితోనే మనకు సమాధానం ఉండట్లేదు. మన చుట్టూ ఉన్న సమాజంతో మనకు సమాధానం ఉండట్లేదు. ఆయన సమాధానకర్తగా అధిపతిగా వచ్చాడు. ప్రభు స్వయంగా చెప్తున్నాడు, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా కాదు, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు నా శాంతిని అనుగ్రహించట్లేదు. పర్మనెంట్గా జీవితకాలం అంతా, ఈ జీవితాన్ని ముగించిన తర్వాత కూడా
మీకు నా సమాధానము ఎల్లప్పుడూ ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. చాలామందికి చాలా ఐశ్వర్యం ఉంటుంది, ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఎస్టేట్లు ఉంటాయి, చాలా బిజినెస్ ఉంటుంది, ఒక క్షణం తీరుకుండదు. డబ్బు, బంగారము, వెండి, ఐశ్వర్యము అన్నీ ఉంటాయి, కానీ ఏముండదు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకనటువంటి పీస్, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. అంత గొప్ప వ్యక్తులు కూడా అన్నీ ఉండి కూడా వారి జీవితాన్ని ముగించుకోవడానికి సిద్ధపడిపోతుంటారు. దేవుని స్తోత్రం. చూడు, ఎంతమంది డబ్బున్న వాళ్ళు, ఐశ్వర్యవంతులు, మంచి పేరు ప్రఖ్యాతులు, పరువు ప్రతిష్టలు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారు ఎంతమంది అండి మనశ్శాంతి లేక ఒక భార్య వలన, ఒక భర్త వలన, ఒక పిల్లల వలన, ఒక తల్లిదండ్రుల వలన ఆత్మహత్య చేసుకొని చనిపోయే దినాల్లో ఉన్నాం. ఈ రోజుల్లో చూస్తే అటు టీవీ చూసినా, ఇటు న్యూస్ పేపర్ చూసినా, ఇటు సెల్లలో చూసినా, ఎక్కడ చూసినా ఏంటంటే అన్యాయము, అక్రమము, అవినీతి, హత్యలు, అత్యాచారాలు, సొంత అన్నదమ్ములే ఒకరినొకరు చంపుకోవడం, సొంత పిల్లలే తల్లిదండ్రులు చంపడం, సొంత తల్లిదండ్రులే పిల్లల్ని చంపించడం, సొంత భార్యే ఆ ప్రేమించిన వాడి యొక్క మత్తులో పడిపోయి తన ప్రియుడితో కలిసి భర్తను చంపేటటువంటి పరిస్థితి. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. దేవుని స్తోత్రం. అంత గొప్ప, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను ఆదుకోవడానికి, నిన్న ఆ పరిస్థితి నుంచి పైకి లేవనెత్తడానికి సామర్థ్యం కలిగినటువంటి, నామాలు కలిగినటువంటి దేవుడు మన దేవుడు. అట్టి దేవుడు మన హృదయంలో ఉంటే, మన జీవితాల్లో ఉంటే, మన కుటుంబాల్లో ఉంటే, మన గృహాల్లో ఉంటే మనకి ఎంత నెమ్మది, ఎంత సమాధానము, ఎంత శాంతి, ఎంత సమృద్ధి మనం కలిగి ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన హృదయంలో, మన జీవితంలో కలిగి ఉండటం కంటే ఇంకొక గొప్ప భాగ్యం కానీ, ఐశ్వర్యం కానీ, జ్ఞానము కానీ, శక్తి కానీ వేరొకటి లేదు. ఆయన ఒక్కడ మన హృదయంలో ఉంటే, మన జీవితంలో ఉంటే ఆయన మనల్ని సాఫీగా నడిపిస్తాడు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెమే కలిగి ఉండుట మేలు. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన హృదయంలో, మన జీవితంలో, మన కుటుంబంలో మనము స్వీకరించి, అంగీకరించి ఆయనకు మన హృదయాలు, జీవితాలు, కుటుంబాలు సమర్పించుకుంటే మనము ధన్యులని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడి పరిశుద్ధ మాటలు మనందరి వినికిడిలో, హృదయాల్లో నిరంతులుగా ఫలింపచేసి ఆస్వాదించునుగాక. ఆమేన్. Hallelujah.
నీ